స్వేచ్ఛను ప్రసాదించినాడు. ఆ స్వేచ్ఛను మన యొక్క జీవితంలో ఉపయోగించుకొని నీళ్ళు లేదంటే నిత్య జీవమును మనము ఆయన ప్రసాదించేటువంటి నిత్య జీవమును మనము ఎంపిక చేసుకోవాలి. మనము దేవుడు ప్రసాదించినటువంటి ఈ స్వేచ్ఛను ఉపయోగించుకొని దేవుడికి వ్యతిరేకంగా ఆదిలో ఆదాము హవ్వ పాపం చేస్తున్నారు. దేవుడు తన యొక్క రూపంలో వారిని చేశాడు. వారికి ఒక మంచి అందమైనటువంటి సుందరమైనటువంటి ఏదైనా తోటలు కూడా వారిని ఇచ్చినాడు. అందులో అనేక ఫలములు కలిగినటువంటి అనేక అందమైన వృక్షములు కలిగిన అనేకమైనటువంటి ఉన్నవి. మీరు ఇవన్నీ కూడా మీకు సొంతమే, వీటి ఫలాలను మీరు స్వీకరించలేదండి అని దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చినాడు. కానీ ఒకే ఒక చెట్టుని మాత్రము దాని యొక్క ఫలం వద్దు అని అన్నాడు. కానీ మానవుడు దేవుని స్వేచ్ఛను ఉపయోగించుకొని ఏదైతే చేయవద్దన్నాడో అదే ఎంపిక చేస్తున్నాడు. దేవుడు జీవం ఇచ్చేవాడు, మరణం ఇచ్చేవాడు కాదు. అది గురించి సత్యోపదేశంలో మనం చదువుకుంటూ ఉంటాం. మానవుని యొక్క పాప ఫలితమే మరణము. ఈ మరణము ఏ విధంగా ఈ లోకంలోకి సంభవించినట్టే ఆదిలో చేసినటువంటి ఆదాము హవ్వల యొక్క అవిధేయత పాపం వల్లనే అని మనం తెలుసుకోవాలి. వారు చేసినటువంటి పాపం వల్లే ఈ లోకంలోకి మరణం అనేటువంటిది సంభవించింది. దేవుడు దాన్ని సృష్టించలేదు. దేవుడు ఈ మానవాళికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఉపయోగించుకొని దేవుడికి వ్యతిరేకంగా జీవించి మరి ఈ లోకంలోకి పాపమును మరణము